ఇరాన్, అమెరికా దేశాల మధ్య జరిగినటువంటి 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం. ఇది విచ్ఛిన్నమవుతుందా? లేక విజయవంతమవుతుందా? అని గనక చూసినట్లయితే ఇరాన్‌కు సంబంధించి వాళ్ళేమంటున్నారు? ట్రంప్ ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే, ఒక రకంగా చెప్పాలి అంటే ఇది విచ్ఛిన్న దశకే చేరుకున్నట్టుగా చెప్పుకోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి షరతులపై ఇరాన్ అత్యంత కఠినంగా మరియు ఘర్షణాత్మకంగా వ్యవహరిస్తున్నది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగినటువంటి 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతము విజయవంతమయ్యేటువంటి స్థితిలో కనబడడం లేదు. ఎందుకు అనంటే ఇది నిరర్ధకమైనటువంటి చర్చలు అనే ఆలోచన కలుగుతున్నది. వాళ్ళు ప్రకటించింది కూడా అదే. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగినంత కాలం అమెరికాతో చర్చలు అర్థరహితం అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రకటించారు. మరి అమెరికా చేస్తున్న వంచన అని కూడా ఆయన విమర్శించారు. అనగా ఇది వంచన కిందికి ట్రీట్ చేస్తున్నారు. అమెరికా చేస్తున్నటువంటి యొక్క వంచనను అనగా ఈ యొక్క కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. తాను అందులో కూడా ఒక భాగస్వామి కాదు అంటున్నందుకు ఈ యొక్క సమస్య వస్తున్నది. లెబనాన్‌లో కాల్పుల విరమణ ఒప్పందంలో ఒక భాగస్వామ్యంగా ఉండాలని, ఒక పార్టీగా ఉండాలని ఇరాన్ పట్టుబడుతున్నది. దానికి సంబంధించి ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అబ్బాస్ అరగ్చియాన్ హెచ్చరించారు. అనగా ఈ ఈ దాడులు ఇజ్రాయెల్ దాడులు గనక లెబనాన్‌పై ఆపకపోతే వాళ్ళు ఏమి చేస్తారు అనబడేటువంటి ప్రశ్నకి వాళ్ళ దగ్గర జవాబైతే ఉన్నది. కాబట్టి వాళ్ళు అంతే తీవ్రంగా రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి వస్తున్నది అని హెచ్చరిస్తున్నారు కూడా. హార్ముజ్ జలసంధిపై ట్రంప్ తమ యొక్క పట్టును ఎలాగైతే ఖచ్చితంగా చేసి తీరాలి అంటున్నాడో, ఆ యొక్క హార్ముజ్ జలసంధిని శాశ్వతంగా తెరవడానికి బదులుగా ఇరాన్ రాకపోకలను నియంత్రిస్తుంది. యుద్ధ నష్టపరిహారం కోసం నౌకలపై పన్నులు విధించే ప్రయత్నం చేస్తుంది అని ట్రంప్ తమ యొక్క సోషల్ మీడియాకు ఉపయోగించేటువంటి ట్రూత్ సోషల్ అనబడేటువంటి ప్లాట్ఫామ్ ద్వారా తమ యొక్క మనోగతాన్ని బయటపెడుతున్నారు. ప్రపంచానికి తెలియవస్తున్నది కూడా ఆ ప్లాట్ఫామ్‌లో తాను రాతపూర్వకంగా ఇస్తున్నటువంటి హెచ్చరికలు. అనగా దీనిపై మరి రియాక్షన్‌గా ఇరాన్ గతంలో ఎన్నడూ చూడని విధంగా దాడులుంటాయని ట్రంప్ ఏ విధంగానైతే హెచ్చరించారో, దానికి ఆ షరతులకు సంబంధించి ఐఆర్‌జీసీ అమెరికా నౌకలను మరియు ఇజ్రాయెల్ ప్రయోజనాలను టార్గెట్ ఖచ్చితంగా చేస్తామని హెచ్చరించింది కూడా ఇరాన్.